హలో ఫోన్ కొంచెం అలా గ్రీన్ ఒకటేం ఆ బిడ్డ ఏదన్నా హాని కలగకుండా చూడండి. ఈ ప్రపంచం మీద నా బిడ్డ అటువంటి వాడు కాదు. అది ఏదో ఆవేశంలో ఎట్లా జరిగిందో తెలియదు. ప్రేమించుకుంటాండారు అనేది నాకు కూడా ఇప్పుడే తెలుసు సార్. ఆ లెటర్ చూసినాకనే తెలుసు సార్. అమ్మాయి వాళ్ళు ఏమన్నా మీకు బంధువులు అంటే దూర బంధువులే, తెలిసిన వాళ్ళే. మీ ఇంటి నుంచి అతను వాళ్ళ ఇంటి వరకు ఎంత దూరం ఉండొచ్చు? వాళ్ళ ఇంటి వరకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఉంటుంది సార్. సరే, వాళ్ళిద్దరు ప్రేమించుకుంటారనే విషయం మీకు తెలుసా? తెలియదు సార్. ఇలా చేస్తాడని అసలు ఎప్పుడైనా తెలియదు, ఎప్పుడు ఊహించలేదు. కారణం ఏంటి చెప్పండి? అంటే దేనికోసం వచ్చారు? ఇంటికి వచ్చి ఏం చెప్పిండు, ఒక అమ్మాయి ఆయన వచ్చి ఏడ్చిండు సార్, కరుచుకొని అంతే. ఏడుతుండడు వాడు, చాలాసేపు ఏడ్చినాడు, పట్టుకొని ఏడుతుండడు. ఏమి నాయన ఎక్కడ, ఏమి ఎందుకు ఏడుతుండవు, ఏమి యాక్సిడెంట్ అయిందా, పని కొట్టుకున్నారా ఏమని నేను అడిగినా సార్. కాదమ్మా, ఒక అమ్మాయి నేను ప్రేమించుకున్నాము, ఆ అమ్మాయి నన్ను ఇట్లా ఇది చేసింది, మోసం చేసింది. ఆ అమ్మాయి చనిపోతుందో ఉంటుందో తెలియదు, ఇలా జరిగింది. అంటే మీ అబ్బాయి చంపాడా లేదా అబ్బాయి చంపిండో ఇంకొకటి చంపిండో అది కూడా నాకు తెలియదు సార్. మా అబ్బాయి ఒక్కడు వచ్చి నాకు చెప్పినాడు, వాళ్ళు వచ్చి అందరూ చెప్పలే నాకు. వాళ్ళ తండ్రి మాత్రం ఆ మాట చెప్పినాడు. ఇంకొకరి పేరు ఈయన పేరు చెప్పిందనే చెప్తాడు వాళ్ళ తండ్రి. లెటర్ చూడండి, లెటర్ రాసింది కదా ఆ అమ్మాయి, ఆ లెటర్ చదవండి, చూడండి. ఒక్కడే ఎందుకు ప్రేమిస్తాడు? అది ఆ అమ్మాయిది ఏదో ఒకటి ఉంటేనే కదా. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది నాకు తెలియదు. అసలు ప్రేమించేదే నాకు తెలియదు సార్. తెలిస్తే నేను దండించుకోనా అని నేను అడుగుతాడా. లెటర్ ఎటు దొరికిందంటే వాడు మామూలుగా సొక్కలలో చూసింది నా కూతురు. ఇది జరిగినాక సొక్కలలో చూసిందంటే ఈరోజు కొన్ని ప్యాంట్లలో సొక్కలలో ఏమన్నా ఉండయా అని ఆ లెటర్ దొరికిందని ఇచ్చింది. మీ దగ్గర ఉంది. మీ కొడుకు ఇలా చేసాడని స్వయంగా చెప్పాడా? చెప్పలేదు సార్. ఇప్పుడు మీ కొడుకు చేసింటాడు అని మీరు నమ్ముతారా? చేసింటాడని నమ్మకం లేకనే సార్ మిమ్మల్ని బతిమాలుకుండేది. వాడు చేసింటాడు అంతా ఇది మనిషి కాదు అని మిమ్మల్ని అడుక్కుంటాండేది.